ఒకరు బొగ్గు ముక్కతో ప్రాణం పోస్తే మరొకరు రంగులతో లోకాన్ని మురిపిస్తున్నారు. ఒకరిది నలుపు తెలుపు క్యాన్వాస్ అయితే మరొకరిది వర్ణాల హరివిల్లు. చేయి తిరిగిన కళాకారులకు దీటుగా తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన అన్నా చెల్లి అద్భుత మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. చిన్నారులు గీసిన చిత్రాలను చూసిన వారంతా మంత్రముగ్ధులవుతున్నారు. 12 ఏళ్ల వయసంటే పుస్తకాల్లో ఉండే చిన్న చిన్న బొమ్మలు గీసేందుకే ప్రయాసపడుతుంటారు చిన్నారులు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన రిక్కీ తేజ్, శాన్వి కుర్తి మాత్రం అందుకు భిన్నం. చిత్రకళలో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. రిక్కీ తేజ్, శాన్వి తల్లిదండ్రులు కోటేశ్వరరావు, సమత ప్రభుత్వ ఉపాధ్యాయులు. 7, 8వ తరగతి చదువుతున్న ఈ చిన్నారులిద్దరూ తుమ్మలపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడంలో ఆసక్తి చూపిన ఇరువురు పెయింటింగ్ లో అద్భుత నైపుణ్యాన్ని సాధించారు. కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు చిత్రకళపైన రిక్కీ తేజ్ ఆసక్తి పెంచుకున్నాడు. సాధారణ పెయింటింగ్లకు భిన్నంగా చార్కోల్ చిత్రకళను ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు 100కు పైగా చార్కోల్ చిత్రాలు రిక్కీ తేజ్ గీశాడు. యూట్యూబ్ సాయంతో చిత్రకళపై పట్టు సాధించిన చిన్నారి నలుపు తెలుపు రంగులతోనే జీవకళ ఉట్టిపడేలా గీస్తున్నాడు. రైతులది, జంతువులది, పోర్ట్రైట్స్, చార్కోల్ డ్రాయింగ్స్, కలర్ పెన్సిల్స్ అనేక వంటి చిత్రాలను నేను గీశాను. వీటిలో అన్నిటికంటే నాకు ఇష్టమైన బొమ్మ కురుక్షేత్ర బొమ్మ, రైతు బొమ్మ. నేను ట్రైనింగ్ ఏవి తీసుకోలేదు, నేనే ఓన్ గా అంతా సెర్చ్ చేసి మెటీరియల్స్ అనేది తెచ్చుకొని నేనే డ్రాయింగ్ వేసి ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా ఎలా వేయాలి అని ప్రాక్టీస్ చేసి వేస్తున్నాను. రిక్కీ తేజ్ సోదరి శాన్వి కృతి కాన్వాస్ పై వాటర్, అక్రిలిక్ రంగులతో చిత్రాలు గీస్తూ అదరగొడుతోంది. ప్రకృతి చిత్రాలను కళ్లకట్టే విధంగా వేస్తోంది. శాన్వి సైతం యూట్యూబ్ సాయంతో ఈ కళను నేర్చుకుంది. అట్టముక్కలు, గాజు ముక్కల సాయంతో ఆకట్టుకునే క్రాఫ్ట్స్ కూడా తయారు చేస్తోంది శాన్వి. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్ నేను చాలా రకాలు వేసాను. వాటర్ కలర్, అక్రిలిక్ కలర్, బ్రషెస్ యూజ్ చేసి ఇంకా చాలా వేసాను. ఇప్పటి వరకు నేను చాలా పెయింటింగ్స్ 25 దాకా వేసాను. దాంట్లో నాకు ఇష్టమైంది భరతనాట్యం పెయింటింగ్. దాంట్లో చీకటి, వెలుతురు అంతా ఉంటది. రెండు మిక్స్ అయినట్టు కొంచెం నీట్ గా ఉంటది. అన్నిటికంటే ఇష్టమైంది అదే నాకు. బాబు డ్రా చేసినటువంటి చిత్రాలని మన సినిమా డైరెక్టర్ నరసింహరావు గారు చూసి ప్రత్యేకమైన డ్రాయింగ్ పుస్తకాలు పంపడం జరిగింది. తను అలాగే మా పాప శాన్వి కృతి కూడా క్యాన్వాస్ పెయింటింగ్ లో ప్రత్యేకంగా సొంతంగా సాధన చేసి అద్భుతమైన ప్రతిభ కనపరచడం, చాలా మంది నుండి ప్రత్యేకమైన అభినందనలు, ప్రోత్సాహం లభించడం, ఇంత గొప్ప పేరు తన స్వయం కృషితో రావటం, ప్రభుత్వ పాఠశాలలో మా పాఠశాలలో చదవటం కూడా మాకు, మా అందరికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒకసారి 26 జనవరికి అంబేద్కర్ బొమ్మ మా అన్న వాళ్ళు తీసుకొచ్చారు. అది చూసి వేసేసాడు, వెంటనే వేసేసిండు. అప్పుడు మా అన్న వాళ్ళు షాక్ అయ్యి మాకు చెప్పారు. అది తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించుకొని మంచిగా బాగుందని ఇంకా అప్పటి నుంచి మా సారు బాబుని బాగా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. శ్రీకృష్ణార్జున డ్రాయింగ్ వేసినప్పుడు చాలా కష్టపడ్డాడు. పెయింటింగ్ పోటీలలో గెలుస్తున్న ప్రైజ్ మనీతో తాము చదువుతున్న బడిలో విద్యార్థులందరికీ అల్పాహారం అందించి సేవాభావాన్ని చాటుకుంటున్నారు చిన్నారులు. భవిష్యత్తులో పెద్ద ఆర్టిస్టులు కావడమే లక్ష్యమంటున్నారు.